మార్చిలోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులకు పీడీ వేణుగోపాల్ సూచించారు. గురువారం ఆయన మనుబోలు మండలం కాగితాలపూర్ లేఅవుట్ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. గత 15 రోజుల క్రితం ఈ లేఅవుట్ను సందర్శించి లబ్ధిదారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఎంపీడీఓతో చర్చించి స్వయం సహాయక సంఘాల నుంచి వచ్చే 35,000 రూపాయలు కాకుండా అదనంగా మరో 50,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు. గత ఎన్నికల అనంతరం లబ్ధిదారుల్లో నగదు జమ అవుతుందా లేదా అని ఆందోళన మొదలైందని, ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆశీస్సులతో పిల్లర్ నిర్మాణం వేగవంతంగా సాగుతోందని తెలిపారు. గతంలో కన్నా ఇసుక విరివిగా అందుబాటులో వచ్చేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో 1,200 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, మార్చిలోగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఏఈ భాస్కర్, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్కే ఉంటుంది. ఎలక్షన్స్ వల్ల కొంచెం మార్చి వరకు పెంచారు. ఇప్పుడు ఇంకా కొంత పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయాలి. నేను కొంత ఇప్పుడు ఈరోజు మేము మనుబోలు మండలం కాగితాలపూర్ లేఅవుట్కి వచ్చున్నాము. దీన్ని ఒక 15 రోజుల క్రితం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు మేము నోటీస్ చేసింది ఏంటంటే, లబ్ధిదారులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఫర్దర్ పేమెంట్లు వస్తాయా రావు అనేది ఒకటి, తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉన్న పళంగా బేస్మెంట్ నుంచి కావాల్సినటువంటి అదనపు పెట్టుబడి ఎలా చేసుకోవాలని దాని మీద అప్పుడు మేము ఏం చేస్తామంటే స్థానిక నాయకులతో మాట్లాడి గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో వారి పర్మిషన్ తీసుకొని ఇక్కడ 2 రకాలు, అంటే ఒకటి స్వయం సహాయక గ్రూపుల ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 35,000 కాకుండా వాళ్ళకి అదనంగా ఒక 50,000 వరకు ఇవ్వడం కోసం అని చెప్పి ఎంపీడీఓ గారి ద్వారా ఒక ప్రణాళిక తయారు చేసాము. అది కాకుండా 90 మ్యాండేట్స్, అంటే మనకి 1,80,000 యూనిట్ కాస్ట్లో దాదాపుగా 18,000 అని గతంలో అనేవాళ్ళు, ఇప్పుడు అయితే రోజుకు 300 కాబట్టి 27,000 వరకు వస్తూ ఉంది. అలా రాని వాళ్ళకి ఎవరున్నారు? ఈ రెండింటి సపోర్ట్ తోటి మనము అప్పుడు ఇసుక రేటు బయట గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారు ఏదైతే గొప్ప నిర్ణయం తీసుకొని వారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ సేనరేజ్ లేకపోవడం వల్ల గతంలో కంటే కూడా ఇసుక విరివిగా లభించే పరిస్థితులలో ఇంతకన్నా మనకి అవకాశం లేదు కాబట్టి ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా వెంటనే చేసుకోవడం కోసం అని చెప్పేసి మనం వీళ్ళ సహకారం తీసుకొని దాని మీద చూస్తున్నారు ఇప్పుడు పని ఎంత జరుగుతుందని చెప్పేసి. ఈ విధంగా ఈ ఎస్హెచ్జిలోను 90 మ్యాండేట్స్ పెండింగ్ బిల్స్ ఏమన్నా ఉంటే లేకపోతే వేరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక ఇవన్నీ రిజాల్వ్ చేసుకొని గ్రామంలో ఈ మండలం మొత్తం కూడా సుమారుగా 1,200 పైచిలకు ఇల్లు వివిధ దశలో ఉన్నాయి. బేస్మెంట్ నుంచి రూఫ్ లెవెల్, రూఫ్ కాస్ట్. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం మార్చి లోపల పిఎంఏవై అర్బన్ 1O అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీనికి ఎప్పటికప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, వారి సహకారంతో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి వారి ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు ఇవన్నీ తీసుకుంటూ వారి అనుమతితోటి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు వివిధ దశలో ఉన్న ఇళ్ళన్నీ కూడా మార్చి లోపల పూర్తి చేసుకోవాల్సిందిగా అందరూ లబ్ధిదారులను కోరుతా ఉన్నాం. అదే గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎస్హెచ్జి మెంబర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి బెనిఫిషియరీ వైజ్గా వాటిని అనలైజ్ చేసుకుంటూ ఏ లబ్ధిదారుడికి పేమెంట్ పెండింగ్ ఉందో, ఎవరికి లోన్ రావాలి, ఎవరికి అంటే బేస్మెంట్ వరకు అయితే 50 రోజులు మనం మస్టర్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రూఫ్ లెవెల్ కడితే మిగతా 40 రోజులు వెరసి రూఫ్ లెవెల్కి 90 డేస్ వేయాల్సి ఉంటుంది. సో ఈ అమౌంట్లన్నీ ఎప్పటికప్పుడు పడే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లతోటి, అదేవిధంగా ఏపీఓ గారితో, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా, అదేవిధంగా ఎస్హెచ్జి లోన్స్ ఏపీఎంలో టీఆర్డీఏపీడీ గారి ద్వారా, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకొని ఈ 3 సపోర్ట్ తోటి హౌసింగ్ పేమెంట్ తోటి మార్చి లోపల చేసుకోవాలి. ఇది ఒక అంశము. రెండో అంశము, ఇప్పుడు పిఎంఏవై అర్బన్ 2 అనేటువంటి సర్వే జరుగుతూ ఉంది. ఇది 2029 వరకు ఎవరైతే లబ్ధిదారులకు ఇంకా ఇల్లు అవసరం ఉందో వీళ్ళందరినీ కూడా ఈ సర్వేలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశాన్ని గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్ళాము. వారి అనుమతితోటి అందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారు ఇప్పటికే చెప్పున్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళందరి సహకారంతో ఈ సర్వేని కూడా యాక్చువల్గా అయితే మనకి మంత్ ఎండింగ్ వరకు పర్మిషన్ ఉంది. ఇది ప్రాపబుల్గా ఇంకో 10-15 రోజులు
ఈ టైం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే గృహాలు లేవో వీళ్ళందరూ కూడా ఈ సర్వేలో నమోదు చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా రేషన్ కార్డు. ఈ రైస్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఏంటంటే దీనికి 3 లక్షల రూపాయల వరకు అప్పర్ లిమిట్ ఉంది. కాబట్టి స్థానిక సచివాలయంలో అప్లై చేసుకోవడం ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ పొంది కూడా మనం నమోదు చేసుకోవచ్చు. బ్యాంక్ పాస్బుక్ ఒకటి కావాలి. ఈ 3 విరివిగా ఉండాలి. వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా నమోదు చేయడం జరుగుతుంది. వీళ్ళని రాబోయే PMAY2లో ఏదైతే యూనిట్ కాస్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయో దాని ద్వారా మనం మిగతా ఇళ్ళని కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ 2 అంశాలు ప్రజలందరికీ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉన్నటువంటి హౌసెస్ వివిధ దశలో ఉన్నాయన్నీ కూడా వెంటనే పూర్తి చేసుకోవడం మార్చి 25 లోపల. అదే మాదిరిగా ఇంకా ఎవరైతే కట్టుకోవస్తున్నారో లేఅవుట్లో కావచ్చు, సొంతగా కావచ్చు, వీళ్ళందరూ కూడా స్థలాలు ఉన్నా లేకపోయినా 2 రకాలుగా అంటే మనం ఇప్పుడు సర్వే అన్నది BLC అదేవిధంగా AHP అఫోర్డబుల్ హౌసింగ్ అంటే అపార్ట్మెంట్ టైప్స్, మీరు టిట్కోతో కట్టేది మీకు ఐడియా ఉంటుంది. దానికి కూడా మనం సర్వే చేస్తూ ఉన్నాం. సో ఆ వర్టికల్ కింద మా హౌసింగ్ అధికారులు అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇది నమోదు చేస్తారు. కాబట్టి ఈ నమోదు పూర్తి చేసుకోవాల్సి కూడా చేయాల్సింది. సో ఈ 2 అంశాలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ మీద విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.